కట్టుకున్న మొగుడు నచ్చకపోతే వాడి దగ్గర దూరంగా ఉంటూ ఇండిపెండెంట్‌గా బతికే ఆప్షన్ ఒకటి ఉంటది తెలుసా మీకు? ఈ స్టోరీలోకెళ్తే వాళ్ళ హస్బెండ్ తాగుడు అలవాటంట. డ్రైవింగ్ ఫీల్డ్ అంట. రోజు తాగంది ఉండలేడంట. ఇంటికి రాడంట. నెలకి ఒకసారో, 2 సార్లో వస్తాడంట. మిగతా టైంలో డ్యూటీలోనే ఉంటాడంట. తనకొచ్చేసి ఒక 50,000 వస్తాయంట. ఎటు లేదన్నా ఇంటికి 45 పంపిస్తాడంట. ఇలా ఈమె ఇంట్లో ఉండి తిని కూర్చోక బోర్ కొట్టి మొబైల్‌కి అడిక్ట్ అయ్యి అక్కడే పక్కనే ఒకతను పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ఏమైందంటే రోజు వచ్చి తిన్నావా? ఏం చేస్తున్నావు? నాకు అది పెట్టి ఇది పెట్టి అని చెప్తే అట్రాక్షన్‌లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అది లవ్ దాకా వెళ్ళిపోయింది. ఆమె రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు అతనికి పెళ్లి కాలే. ఈమెకి పెళ్లయింది గానీ అతనికి పెళ్లి కాలే. సరే రిలేషన్‌షిప్ అట్లే మెయింటైన్ చేస్తారు. కానీ ఆమెకు తెలియకుండా అతను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక డైరెక్ట్‌గా ఒకటే క్వెషన్ అడిగింది. నేనున్నాక కూడా నువ్వు వేరే ఆమెను ఎట్లా చేసుకుంటావు? కాబట్టి నీ వైఫ్‌తో నువ్వు నా దగ్గర రాకని చెప్పి ఆమె రియలైజ్ అయింది. అంటే నా హస్బెండ్ ఉన్నా కూడా నేను తప్పు చేస్తున్నా. కానీ నువ్వు మాత్రం నాకు చెప్పకుండా సీక్రెట్‌గా నువ్వు వెళ్లి పెళ్లి చేసుకుంటావా అని చెప్పి గొడవపడి వాడిని ముట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదంట. కానీ అలవాటు పడ్డాడు కదా! డైలీ వచ్చేటోడు మొగుడంటే నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చి ఒక 5 రోజులు ఉండి మళ్ళీ వర్క్ వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు మరి నువ్వు అని చెప్పిన. నాకైతే అతనొద్దు. అతను వదులుకోవాలనుకుంటున్నాను. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే ఏం చేసేది అర్థమయ్యేది క్లారిటీ చెప్పు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకోపోయినా కూడా మీ హస్బెండ్ దగ్గర ఉండి మీ హస్బెండ్ మంచిగా చూసుకో. అతను వాళ్ళ వైఫ్‌ని వదలడు. కానీ నువ్వు కావాలి. నిన్ను వాడుకుంటాడు. పచ్చిగా చెప్పాలంటే నిన్ను కీప్ లాగా పక్కన పెట్టుకుంటున్నానంటే నాకు అది అర్థమైంది. నేను అతని నుంచి విముక్తి పొందాలి. అసలు చికాకు అనిపిస్తుంది. కొడుతుండు వద్దు నువ్వు నాకంటే వచ్చి చేసుకుంటాడు అని చెప్పింది. సరే నువ్వు ఒక పని చేయి. మీ వైఫ్‌కి చెప్తా ఈ మ్యాటర్ అని చెప్పండి. నేను ఫస్ట్ అతను కావాలనుకొని వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడతా అని చెప్పా. సరే నన్నే తీసుకెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పిన అన్నది. అక్కడ నాకు మైండ్ అరే నీకు హస్బెండ్ ఉన్నాడు పెళ్ళింది కానీ అతను ఎవరో నేను లవ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయిని నేను చేసుకుంటా అని చెప్పి చెప్పలేనంత ఉన్నప్పుడు నీ హస్బెండ్ గుర్తురాలేదా? సరే ఇదంతా పక్కన పెట్టి వాడితో లవ్ కోసం ఉన్నావు. అట్లా చేయలేదంట అబ్బాయి మాట్లాడలేదు. సరే ఇప్పుడు ఏం చేస్తావు? మీ వైఫ్తో మాట్లాడంటే అట్లా కూడా చెప్పినా మీ వైఫ్తో మాట్లాడతా మనం ముగ్గురం కలిసి ఉందామని అన్నదంట. కలిసి ఉండడం ఏంటిరా? సరే ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తాను మీ హస్బెండ్ ఉండట్లే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు చూసి నేను ఎంత గలీజ్గా అనుకుంటారని చెప్పి అడిగితే గలీజ్గా అనుకోవడం మీద ఆల్రెడీ అనుకుంటున్నారు. వేరే అతనంట మెసేజ్ చేశాడంట డైరెక్ట్గా పక్కనోడు ఎవరు దూరపడుతూ పడుకోవడం ఏంది? నేను నీ పక్కన ఇల్లు కదా పక్కనే ఉంటా కదా ఇప్పుడంటే అప్పుడు నేను వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా మన వదిలేసి నాతో ఉండంటే ఏమన్నదంట చెప్పు దిగిద్దేదో నీకు అక్క చెల్లెలేరంటే అక్క చెల్లెలేందే ముగ్గురుంచుకుని కూడా వేరే ఊరితో పండుతున్నావు నువ్వు నాకు చెప్తాను అని చెప్పి అన్నదంట. నిజమే ఎవడైనా అట్లే అంటాడు. మరి దానికి చెప్పకపోయినా ఇట్లా అంటున్నంటే ఆయనకి చెప్తే ఏమంటాడంట లవర్ అరే కుక్కలు వాగుతూనే ఉంటాయి అట్లా కుక్కలు వాగినాయి అని చెప్పి వారితో కలిసి నువ్వు అవుతావు అంటే అని నీతో చెప్తానంట. వీళ్ళు చేసేదే పని మళ్ళీ నీతో చెప్తానంట. సరే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పంటే నాకు అతను వద్దు నేను మా హస్బెండ్తో ఉండాలనుకుంటున్నా అంటున్నాను. మరి ఇన్ని రోజులు నీకు గుర్తురాలేదా మీ హస్బెండ్ అని? అట్లా అని కాదు మా హస్బెండ్ తాగుతాడు కాబట్టి నాకు విరక్తి వచ్చిందని. విరక్తి వస్తే మొగుడు తాగుతాడు తింటాడు పండుతాడు తిరుగుతాడు. కానీ మీ హస్బెండ్ అనేటోడు తాగుకుంటేనే నెలకి నీకు ఇంటికి 50,000 పంపిస్తాడంటే అతను పంపించిన సొమ్ము తినుకుంటా నువ్వు ఇంట్లో ఉండి వేరే వాడి దగ్గర పడుకుంటాను అంటే అతనికి తెలిసి అతను తట్టుకోలేస్తాడా అని అడిగింది. ఇదంతా విన్నాక బాధపడుతూ నాకు మా హస్బెండ్ కావాలి తను వద్దనిపిస్తుంది నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. డైరెక్ట్ కాదు ఇంకోసారి అతను వస్తే మాత్రం వాళ్ళ వైఫ్కి క్లారిటీగా ఫోన్ చేసి ఇది జరుగుతుందని చెప్పు. ఆల్రెడీ మీరు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇక్కడితోనే ఆపేసి మీ హస్బెండ్తోనే ఉండు అని చెప్పి. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. మొగుడేమో నా పిల్లలు నా భార్య బాగుండాలని చెప్పి ఇంత కష్టపడుతుంటే మొగుడు బయటికి వెళ్ళి కష్టపడుతుంటే మీరేమో ఇంట్లో నుంచి గడప దాటరు పని చేయరు. కానీ మీకు పడక సుఖం కావాలి.